మొదటగా చూస్తే రాజశేఖర్ గారు, మనం చూస్తున్న అంటే ఈ రోజు మనం చూస్తే పేపర్ మీద అందరు అభ్యర్థులు వాళ్ళకే ఫిక్స్ అయిపోయారు, ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కూటమి ఏపీలో బలంగా కనిపించడానికి, అలాగే వైసీపీ కూడా మేము బలంగా ఉన్నామని చెప్పడానికి పేపర్ మీద ఒక క్యాల్కులేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఎలా చూస్తున్నారు? కేవలం మన పార్టీ బలమే కాదు, ప్రత్యర్థుల బలాన్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది అనే విధంగానే పార్టీలు ముందుకెళ్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు? సార్ నమస్తే అండి. ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు కూడా తమ తమ అభ్యర్థులని ప్రకటించడం జరిగింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. పార్లమెంట్ బీజేపీ అయితే పార్లమెంట్ తమకు కూటమిలో వచ్చిన 6 పార్లమెంట్ కి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. మిగిలిన 10 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వాళ్ళ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. అలాగే జనసేన ఒక 3 స్థానాల్లోనూ, తెలుగుదేశం ఒక 5 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థుల్ని అసెంబ్లీకి ప్రకటించాల్సిన ఉంది. జనసేన ఒక పార్లమెంట్ కి ప్రకటించాల్సింది. అదే అదే వైసీపీ, అధికార పక్ష వైసీపీ అయితే 199 స్థానాల్లోనూ వాళ్ళు ఒకేసారి అటు పార్లమెంట్ కి ఇటు అసెంబ్లీకి కూడా అభ్యర్థుల్ని విడుదల చేసే అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఒకే ఒక అనకాపల్లి పార్లమెంట్ మాత్రం వాళ్ళు ఇంకా అభ్యర్థులు నిర్ణయించాల్సింది. ఇక మనకి మూడో కూటమిగా ముందుకు వస్తున్న కాంగ్రెస్, వామపక్షాల కూటమి ఇంతవరకు అభ్యర్థుల ప్రకటన అయితే చేయలేదు. వాళ్ళు ఏదో అభ్యర్థుల ఎంపికలు సర్వే ఆధారంగా వాళ్ళ అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పి మరి వాళ్ళ నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇక ఏతావాత ఏంటంటే, ఏదైతే రాజకీయ వాతావరణం వేడెక్కలేదని ఎందుకంటున్నానంటే, ఈ ఫుల్ ప్లెజ్డ్ గా కూటమి విషయంలో వాళ్ళ యొక్క సీట్ల పంపకంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీకి రాకపోవడం, అంటే దాదాపు 80% క్లారిటీకి వచ్చినా ఇంకా ఏదైతే బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కానీ, లేకపోతే కేటాయించిన స్థానాల మార్పుల విషయంలో కానీ ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయనే మన సమాచారం మనకు అందుతా ఉంది. అదేవిధంగా వారు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు కేటాయించిన సీటు, అసెంబ్లీ పార్లమెంట్ సీటు ఇవ్వకపోవడం అనేది, ఏదైతే కూటమిలో ఉన్న 3 పక్షాలు కూడా ఏదో ఒక పక్షం నుంచి నాకు సీట్ వస్తుందని ఆశ పెట్టుకున్న రఘురామకృష్ణరాజుకి చుక్కెదురవడం, ఏ పార్టీ నుంచి కూడా ఆయనకి ఆహ్వానం అందకపోవడం అనేది ఈ రోజు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. కాబట్టి అదేవిధంగా ఏదైతే మనకి జనసేన అభ్యర్థుల విషయంలో కూడా ఏదైతే ముందుగా అనుకున్నట్టు బాలశౌరి గారిని మచిలీపట్నం బరి నుంచి దింపాలి పార్లమెంట్ గాని ముందస్తుగా అనుకోవడం, ఆ రూపేణ ఆయనకి హామీ ఇచ్చి పార్టీలకు ఆహ్వానించారనేది సమాచారం. అయితే ఇప్పుడు మళ్ళా జనసేన అధినేత బందర్ పార్లమెంట్ విషయంలో అభ్యర్థుల మార్పుకి ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పుడు మనకి మీడియా సంస్థల నుంచి వస్తున్న వార్తల ఆధారంగా ఏ విధంగా అంటే, అక్కడ వంగవీటి రాధా గారిని కానీ, లేకపోతే నాగబాబు గారిని రంగంలో దించాలనే ఆలోచన ఉంది. బాలశౌరి గారిని అమెరికాని అసెంబ్లీకి పంపించాలనేది అనుకున్నారు. కానీ నాకున్న సమాచారం అయితే ఒక బలమైన సమాచారం ఉంది. మనకి ఇంతకు ముందు మచిలీపట్నం, ఉమ్మడి జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బాడుగు రామకృష్ణ గారు, మీకు గుర్తే ఉంటుంది, ఆయన ఎంపీగా చేశారు. వారి వారసులు జనసేన నుంచి బందర్ పార్లమెంట్ నుంచి రంగంలో దింపే అవకాశం ఉందనేది విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. అది మనకి 1-2 రోజుల్లో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పొత్తుల ఆధారంగా ఏదైతే బలమైన కూటమిగా మాత్రం జనసేన, అలాగే బీజేపీ, టీడీపీ కూటమి, ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల ఆధారంగా మనం అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కూటమి విషయంలో అప్పుడు ప్రజలు ఆమోదం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అధికారంలోకి వచ్చిన విషయం కూడా తెలిసింది. కానీ ఇప్పుడున్న రాజకీయ అవకాశాలు కానీ, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక బలమైన అధికార పక్షంగా ఉంది. ప్రజల్లో ఏదైతే తను నమ్ముకున్నారో సంక్షేమ పథకాల అమల్లో మరి 100% ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది.